అమరావతి రాజధానికి భూములు ఇస్తే ప్లాట్లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు రైతులు. రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో కేటాయించిన ప్లాట్లపై రైతులు అభ్యంతరాలు తెలిపారు. వీధిసూల ప్లాట్లు రావడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. రాజధానికి భూములు 11 ఏళ్లు గడుస్తున్నా తమకు ఇంకా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాటరీ తీసి మంచి ప్లాట్లు ఇస్తారని భావిస్తే అలాంటి ప్లాట్లే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరితే పోలీసులతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను 2015లో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ 7 సెంట్ ఇచ్చాను. అందుకని నాకు తిరిగి 250 గజాలు రెసిడెన్షియల్, 60 గజాలు కమర్షియల్ ఇచ్చారండి. అప్పుడు నాకు 250 గజాలు రెసిడెన్షియల్ ఎల్ఏలో పడిందండి. అది గత 11 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ లాటరీ ద్వారా నాకు తీసి దక్షిణం ఫేస్ ఇచ్చారండి. నేను ఇంతకుముందు 250 గజాలు నాకు ఇచ్చింది పడమర ఫేస్ అయితే ఒరిజినల్ వాస్తు, దాన్ని మార్చి తిరిగి దక్షిణం ఫేస్ ఇచ్చారండి. అలా ఎలా ఇస్తారండి? దక్షిణం ఫేస్ అంటే దక్షిణం ఫేస్ అయినా తీసుకోవాల్సిందే అంటున్నారండి. రెసిడెన్షియల్గా దక్షిణం ఫేస్ ఎలా ఇస్తారండి? నాకు ఒరిజినల్గా ఉంది పడమర ఫేస్ ఇంటే ఇవ్వండి అంటే అలా కుదరదండి, దక్షిణం ఫేసే ఇస్తాము, ఉన్నదే తీసుకోండి అంటున్నారండి. 6,000, 5,900 గజాల ప్లాట్లు అంటే 24 కూలింగ్ ఇచ్చామండి, ఇల్లు తిరిగి ఇప్పించామండి. మా కర్మం బట్టి, మా దరిద్రం బట్టి ఈ రకంగా అయితే ఇప్పుడు ప్లాట్లు లేదండి. ప్లాట్లు ఇవ్వకుండా చంద్రబాబు గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నారు. ప్లాట్ నీరు ఇదిగో అంటారు, అదిగో అంటారు, ఖాళీ లేదు అంటారు. అది తప్పితే ఖాళీ లేదా, ఏం చేసుకుంటారు చేసుకో అంటారు. ఏం చేసుకుంటారంటే రైతులు పోలీసు వాళ్ళని తీసుకొని కొట్టిస్తారంట. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. ఈ రకంగా మేమేం చేయాలంటే ఈ ప్లాట్లు ఈ రకంగా ఏడిపించి ఎర్రమూలం చేస్తున్నారు. ఈ రకంగా న్యాయం చేయండి. జగన్మోహన్ రెడ్డి మీరు ఏపితేనే ఇది అవును. నేను తెలుగుదేశం వాడిని ఇలా సొక్కా వేసుకొచ్చాను, ఇలా కావాలని వేసుకొచ్చాను. చచ్చిపోవడానికి బతకడానికి సొక్కాతో చచ్చిపోవడం. ఈ రకంగా ఇబ్బందులు పెట్టి ప్లాట్ ఇవ్వకుండా ఏమో ఇబ్బంది నరక యాతలు కడుతున్నారు. డబ్బులు ఇవ్వమంటారు, ప్లాట్ ఇచ్చామని మేము డబ్బులు. రాజధానికి భూములు ఇచ్చి వారికి వచ్చిన ప్లాట్లను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, 2014 నుంచి 19 వరకు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో లాటరీ ద్వారా కొన్ని ప్లాట్లు ఇచ్చారు. అయితే ఆ ప్లాట్లు పూర్తిగా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎక్కడంటే వాగుల్లో, వంకల్లో ఇచ్చినాయి. దాంతో పాటుగా వీధి సోలకు సంబంధించిన ప్లాట్లు ఇచ్చారు. అప్పటి నుంచి తమ ప్లాట్లను సరిచేయండి అంటూ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇవాళ ఆ ప్లాట్లకు సంబంధించి రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో అధికారులు మరొకసారి లాటరీ నిర్వహించారు. ఇంకొకసారి లాటరీ నిర్వహించినా కూడా అలాంటి ప్లాట్లే మళ్ళీ అదే రైతులకి కేటాయించారు అదే అధికారులు. ఆ ప్లాట్లు చూసి రైతులు ఆశ్చర్యపోయారు. బాబు, గతంలో ఇలాంటి వీధి పోటు ఉన్న ప్లాట్లే మాకు కేటాయించారు, మేము అభ్యంతరం వ్యక్తం చేశాము, మళ్ళీ అలాంటి ప్లాట్లే మాకు కేటాయించారు, ఎట్లా కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంతమందికి అయితే పూర్తిగా అభ్యంతరకరంగా ఉంది అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు అన్యాయం జరుగుతుంది రైతు సిఐ అధికారులను ప్రశ్నిస్తే మీరు ఇచ్చిన ప్లాట్లు అధికారులకి చెబుతున్నారు. దాంతో పాటుగా సిఐ కార్యాలయంలో